రాజులు 8. అప్పుడు సియోను అను దావీదుపురంలో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేము యందు రాజైన సొలొమోను ఇజ్రాయేలు పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇజ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇజ్రాయేలు అందరూ ఏతనీమను 7వ మాసమందు పండుగ కాలమన్న రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇజ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దానిని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇజ్రాయేలుకు సమాజకులందరూ మందసము ముందర నిలబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్ల బలిగా అర్పించిరి. మరియు యాజకుల యెహోవా నిబంధన మందసము తీసుకుని దాని స్థలంలో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదకి చాపబడెను. ఆ కెరూబుల మందసమును దాని దండలను పై తట్టున కమ్మెను. దాని కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనపడునంత పొడవుగా ఆ దండే ఉంచబడెను. కానీ ఇవి బయటకి కనపడలేదు అని నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబు నందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయేది. సొలొమోను దానిని చూచి గాఢాంధకారం మందు నివాసము చేయునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలు సమాజం అంతయు నిలిచి ఉండగా ఇజ్రాయేలు సమాజకులందరినీ ఇలాగూ దీవించను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగిండును గాక. నేను ఇజ్రాయేలుకు నా జనులను ఐగుప్తు నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని అందుండునట్లుగా ఇజ్రాయేలు గోత్ర స్థానములో ఏ పట్టణమునైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. కానీ ఇజ్రాయేలుకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చాను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతను ఆ మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతను ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిది. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబో నీ కుమారుడు నీ నామ ఘనతను ఒక మందిరమును కట్టించు. తాను సెలవిచ్చిన మాటకు యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను తండ్రి అయిన దావీదుకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇజ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతను మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధనను మందసమునకు స్థలమును ఏర్పరిచిన ఐగుప్తు దేశం నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది. ఇజ్రాయేలు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను యెహోవా ఇజ్రాయేలు దేవ, పైనున్న ఆకాశమందైనను కిందన్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగాను నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నేర్చుకొనుటకు కనికరము చూపుచు ఉండువాడనై ఉన్నాను. నీ దాసుడనైన నా తండ్రి అగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చున్నావు. యెహోవా ఇజ్రాయేలు దేవా, నా కుమారులు సత్ప్రవర్తన కలవారై నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇజ్రాయేలు మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక్క మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి యగును దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇజ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము.
నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడు నా ప్రార్థనను విన్నపం అంగీకరించి ఈ దినమున నీ దాసుడు నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునెల్లప్పుడు మమ్మును క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టుకున్నప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుడని నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయము. మరియు ఇజ్రాయేలుకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడు నీవు ఆకాశమందు విని ఇజ్రాయేలుకు నీ జనులు చేసిన పాపము క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారికి తిరిగి రప్పించము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తన పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లుగా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలుకు నీ దాసులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించము. దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు గాని దెబ్బ గాని చిత్త పట్టుట గాని మిడతలు గాని చీడ పొరుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశము పట్టడంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇజ్రాయేలుకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు కనుక నీవు ఆకాశంలో నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నుటకు అన్నిటినీ వారు నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. మరియు ఇజ్రాయేలుకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశమును వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రశస్తిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుతుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలుకు నీ జనుల వలన నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమును నీ పేరు పెట్టబడినని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకే నీవు వారిని పంపించు ఏ స్థలముకైనా బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టు నీ నామ ఘనతను నేను కట్టించిన మందిరపు తట్టును యెహోవానగు నీకు వారు ప్రార్థన చేసిన ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యము నిర్వహించుము. పాపము చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారి శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గర అయినట్టు గాని ఆ శత్రువు దేశంలోనికి చెరగా కొనిపోబడినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గలమై ప్రవర్తించి పాపము చేసిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చిందించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన తమ్మును
చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టున నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతను నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యము నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులు చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారి చెరలోనికి కొనిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించును. వారు ఐగుప్తులో దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునకై ఉన్నారు. కాబట్టి నీ దాసుడవైన నేను చేయు విన్నపముల మీదను ఇజ్రాయేళ్లను నీ జనులు చేయు విన్నపముల మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయంలో యందు నిన్ను వేడుకొందురో ఆ విషయంలో యందు నిన్ను వారి విన్నపములను ఆలకించుము. ప్రభువా యెహోవా, నీవు నా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. సొలొమోను అలా ప్రార్థించుటకు విన్నపములు చేయుటకు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచిన తరువాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించాడు. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులను నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైన తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి ఈ మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొన్నట్లుగా మన హృదయములను తిప్పుకొనును కాక. ఆయన తన దాసుడైన ఈ కార్యమును ఇజ్రాయేలును తన జనుల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపం చేసిన ఈ మాటలు రేయింబవులు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున జనులందరూ యెహోవా దేవుడని, ఆయన తప్ప ఏ దేవుడును లేడని తెలుసుకుంటారు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నట్లు మీ హృదయమును మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇజ్రాయేల్ అందరూ యెహోవా సముఖము యందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 125,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించను. ఈ ప్రకారం రాజు ఇజ్రాయేల్ అందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయాను. కనుక రాజు యెహోవా మందిరమందున్న ఆవరణము మధ్య నుండి స్థలములను ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించను. మరియు ఆ సమయమున సొలొమోను అతనితో కూడా ఇజ్రాయేల్ అందరూ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమున ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి యెహోవా తన దాసుడైన దావీదునకు ఇజ్రాయేలుకు తన జనులకు చేసిన మేలంతటి బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయింది.